హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. పుదీనా రైస్ చేయడానికి నేను 1.5 గ్లాస్ చిట్టి ముత్యాలు తీసుకున్నానండి. అంటే సుమారుగా 400 గ్రాములు. వాటిని శుభ్రంగా మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కొని నీరు వడేసేసుకోవాలండి. ఎందుకంటే బియ్యం పొడి పొడిగా ఉండాలి. లేదంటే ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నా పర్వాలేదు. ఈలోగా మనం 2 గుప్పిళ్ళు పుదీనా, 1 ఇంచ్ అల్లం, 6-7 డబ్బలు వెల్లుల్లి, 2 టమాటాలు, 6-7 పచ్చిమిర్చి తీసుకొని ఒక పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, లవంగాలు 4, 2 యాలకులు, ఒక పెద్ద యాలకు అంటే పెద్ద యాలకు, ఇవి వేసుకొని ఆ తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకొని వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ పొడుగ్గా చీలికలుగా చేసుకొని వేసుకోవాలండి. అది బాగా మగ్గిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలి. ఇందులో పచ్చిదనం పోయేదాకా అందులోంచి నూనె బయటకు వచ్చేదాకా మనం చక్కగా దాన్ని సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. తర్వాత 1 స్పూన్ కారం, 1/2 స్పూను పసుపు వేసుకొని బాగా కలియపెట్టుకోవాలి. తర్వాత చూసారా ఎంత పొడిగా ఉన్నాయో, ఆరబెట్టుకున్నాను. ఈ బియ్యాన్ని అందులో వేసుకొని ఈ పేస్ట్ అంతా కూడా ఆ బియ్యానికి అంటుకునేలాగా జెంటిల్గా నెమ్మదిగా కలుపుకోవాలి. అలా అంటే మనం గబగబా కలిపేస్తే ముక్కలైపోతుందండి. అట్లా బాగా కలిపిన తర్వాత వేడి నీరు నేను 1:2 రేషియోలో వేశాను. అంటే 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటరు. నేను తీసుకున్న 1.5 గ్లాసెస్కి నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసానండి. తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు, కసూరి మేతి కొద్దిగా, తర్వాత టేస్టింగ్ సాల్ట్ అనేది ఆప్షనల్ అండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేను చిటికెడు వేసాను. ఒక 10 నిమిషాలు హైలో పెట్టుకోవాలండి. తర్వాత ఒక 15 నిమిషాలు మీడియంగా ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత మనం ఒక పెనం పెట్టుకొని అది వేడెక్కాక ఈ బాండీని దాని మీద పెట్టి ఒక 10-15 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. అంతే, మనకి చక్కగా ఆ పొడి పొడిలాడుతూ వస్తుందండి పుదీనా రైస్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చేయండి.